ఎతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నాస్తి కేంద్రం నేరస సంస్కృతి విషయంలో తీసుకునేటి రకరకాల కార్యక్రమాలు తెలుసుకుంటున్నాం. అలాగే నేరస్తుల సైకాలజీ గురించి తెలుసుకుంటున్నాం. వాళ్ళ స్వంత అనుభవాలని మనం తెలుసుకుంటున్నాం. మామూలుగా కథల్లాగా వింటుంటాం, కానీ వాళ్ళ నోటంటే ఏం చెప్పారు అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. స్టోర్ పర్వంలో నాస్తి కేంద్రం ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకుంది. నేరస్తుల్లో చక్కని మార్పు తీసుకొచ్చింది. గజ్జె దొంగలేంటి టైగర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా మారడం జరిగింది. అటువంటి స్టోర్ పర్వం అయిపోయాక అక్కడ చాలా వరకు కార్యక్రమాలు విజయవంతమైన తర్వాత కప్పరాళ్ళ తిప్ప కావలి దగ్గరలో ఉంది. కప్పరాళ్ళ తిప్ప, ఆ కప్పరాళ్ళ తిప్పలో కూడా అక్కడ ఒక నేరస్తులుగా కాలనీ ఉంది. క్రిమినల్ స్ట్రైప్స్ అక్కడ ఉన్న చోట కూడా కార్యక్రమాలు తీసుకుని వాళ్ళు ఆ విషయాల గురించి వాళ్ళ కప్పరాళ్ళ తిప్ప అనే దాని గురించి అక్కడ ఉన్న దాని నుంచి అక్కడున్న నేరస్తుల గురించి వాళ్ళ అనుభవాల గురించి నాస్తి కేంద్రం ఏ రకంగా చేసింది. నాస్తి కేంద్రం అక్కడ ప్రవేశించడానికి ముందు కప్పరాళ్ళ తిప్పలో కూడా కొన్ని సంస్కరణ కార్యక్రమాలు క్రిస్టియన్ మిషనరీస్ చేశారు. ఆ విషయాలు కూడా కొంత తెలుసుకున్నాం. క్రిస్టియన్ మిషనరీస్ చేసిన ఎంతవరకు ఎలా చేశారు ఏమిటి అని చేసి తర్వాత నాస్తి కేంద్రం ప్రవేశించిన తర్వాత ఏ రకంగా మార్పు వచ్చింది తెలుసుకుందాం. ముందుగా ఈ కప్పరాళ్ళ తిప్పలో క్రిస్టియన్ మిషనరీస్ చేసిన కార్యక్రమాల గురించి మనం తెలుసుకున్నాం. 12 అడుగుల ఎత్తులో గట్టి ముళ్ళతీగ 6 వరుసల్లో నేరస్థ సంస్కరణకి స్థాపించిన బౌడన్పేట కాలనీ చుట్టూ ఉండేదట. ఆనాడు 300 ఎరుకల కుటుంబాలు పునరావాసం కోసం ఏర్పరిచిన కాలనీ అది. కాలనీకి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది. అంటే కప్పరాళ్ళ తిప్పలో దాన్నే బౌడన్పేట అని కూడా అంటారు. కప్పరాళ్ళ తిప్పకి రెండో పేరేంటి? బౌడన్పేట. అక్కడ ఈ నేరస్తులు ఉన్నదానికి ఉన్న 12 అడుగుల ఎత్తులో ముళ్ళ తీగ ఒక ఫెన్స్ లాగా చుట్టబడి ఉండేది. వాటి మధ్య ఈ 300 కుటుంబాలు, నేరస్తుల కుటుంబాలు ఆ ముళ్ళతీగతో పెట్టిన ఆ ఏరియాలో పెట్టడం జరిగింది. ఉదయం 6 గంటలకు మరల సాయంత్రం 6 గంటలకు స్త్రీ పురుషులందరూ 60-70 ఏళ్ల ముసలి వాళ్ళతో సహా పోలీస్ స్టేషన్లో హాజరు వేయించుకోవాలి. ఎందుకంటే అక్కడే పోలీస్ స్టేషన్ అని చెప్పుకున్నాం కదా, వేయించుకోవాలి. కాలనీ దాటి బయటకు వెళ్ళాలన్నా మరో గ్రామం వెళ్ళాలన్నా పోలీసు అధికారి అనుమతి పొందాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మట్టి గోడల చుట్టూ గుడిసెల చుట్టూ పెరటి తోటలు వారి ఆస్తి. కాలనీకి ఒక చర్చి కూడా ఉంది. పిల్లలకు స్కూల్ కూడా ఉంది అక్కడ. కాలనీకి దాదాపు 15-20 కిలోమీటర్ల దూరం వరకు ఏ పట్టణం ఉండేది కాదు ఆనాడు. అంటే కాలనీలో ఎలా ఉంది వచ్చింది. మట్టి గోడల్లో గుడిసెల చుట్టూ కొన్ని తోటలు, పెరటి తోటలు ఉన్నాయి. అది అలాగే కాలనీ దగ్గర ఒక చర్చి ఉంది, పిల్లలకు ఒక స్కూల్ ఉంది. కానీ ఈ కాలనీకి 15-20 కిలోమీటర్ల దూరం వరకు ఏ పట్టణం లాంటిది ఏదీ లేదు. ఈ కాలనీ వాసులు ఇతరులతో కలవడం కానీ ఇతరులు కాలనీకి రావడం కానీ ఉండదు. మరి సెపరేట్గా ముళ్ళకని చెప్పి ఎవరు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళాలి, బయటకు వీళ్ళు లేదు, ఇంకోటి రావడానికి వీల్లేదు. దాదాపు సంస్కరణకై తీసుకున్న ఎరుకల వారందరికీ క్రైస్తవ మతం ఇవ్వబడింది. ప్రతి ఆదివారం ప్రార్థనా స్థలంలో సమావేశం అవుతారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సెటిల్మెంట్లలోనూ ఇదే పద్ధతి కొనసాగింది. బౌడన్పేటనే బిట్రగుంట సెటిల్మెంట్ కూడా అంటారు. ఎలా అయితే బౌడన్పేటనే బిట్రగుంట కాలనీ సెటిల్మెంట్ కూడా అంటారు. 1917లో
ఇది ఏర్పాటు చేయబడింది. ఈ సెటిల్మెంట్ అనే మాటలోనే నేరస్తుల గ్రామం అనే అర్థంలో ప్రచారం జరిగిపోయింది. ఈనాటికి ఆ పేరు, ఆ ప్రచారం అలాగే ఉండటం వలన ఆ అగౌరవం మార్చలిపోలేదు. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్కు చెందిన రెవరెండ్ బుల్లార్డ్ దొర భారతదేశం వదిలి స్వదేశం పోతూ కావలి కాలనీని రెవరెండ్ బౌడెన్కు అప్పగించాడు. కావలిలోని మాజీ నేరస్తులను అల్లూరు సెటిల్మెంట్కు, మరికొందరిని బిట్రగుంట కాలనీకి తరలించడం జరిగింది. అవిటితో డివైడ్ చేశారు. ఇటు మెడ్రాస్ కలకత్తా రోడ్డు మీద బిట్రగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కప్పరాల తిప్ప కాలనీ స్థాపించబడింది. మళ్ళీ వేడుక డివైడ్ చేశారు కదా, కప్పరాల తిప్ప కాలనీ స్థాపించబడింది. దాదాపు 2000 ఎకరాల అడవి సాగు చేసుకోవచ్చు. రామన్నపేట చెరువు నుండి నీటిపారుదల ఏర్పాటు సక్రమంగా ఉంటే అది మరి చెరువు కదా, వర్షాలు ఒకరు చెరువు గండిపడ్డా చెరువు నిండిపోయినా నీళ్లు పొంగి పుడుతుంటాయి. రామన్నపేట చెరువు నుండి నీటిపారుదల ఏర్పాటు సక్రమంగా ఉంటే 200-300 ఎకరాలు సాగు చేయవచ్చు. రైల్వే స్టేషన్ దగ్గర ఉండటం చేత ప్రయాణ సౌకర్యం కూడా ఈ కప్రాల తిప్పకు ఉంది. మొట్టమొదటిలో బోర్డన్పేటకి అంత అవకాశం లేదు, కానీ కప్పరాల తిప్ప ఎప్పుడైతే కొత్తగా ఏర్పడిందో అప్పుడు కాస్త రైల్వే సౌకర్యము ఇవన్నీ కూడా వచ్చాయి. ఒకచోట ఒక పని జరగాలంటే ఈనాడు ఎన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నాయో ప్రభుత్వపరంగా ఆ రోజుల్లో కూడా ఇవే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వం చేత పని చేయించుకోవాలన్నా, ప్రభుత్వ అధికారులు చేయించుకోవాలన్నా ఈనాడైనా ఆనాడైనా ఒకటే పరిస్థితి, త్వరగా పనులబో. సంఘ సేవకులు పని జరగడానికి అలాగే కాగితం కదలడానికి ఎంత ఆలస్యం జరుగుతుందో తెలిసిందే. దానికి కారణం రెడ్ టేప్. అంతే పనులు సంస్కరణ కార్యక్రమాలు ఈనాటి వలె ఆనాడు కూడా నడక నడిచాయి. అప్పుడు కూడా నిజంగా జరగదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ రెడ్ టేప్ పనులే జరగవు గవర్నమెంట్ ఆఫీసులో వాటిలో. అప్పుడు కూడా అలాగే సంస్కరణ కార్యక్రమాలు జరగలేదు. మాజీల్లో నిరాశ గూడు చేసుకుంటూ ఉండేది. బౌడన్పేటలో ఉన్న 300 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 1 ఎకరం పొలం ఇవ్వబడింది ఆనాడు. 300 కుటుంబాలు అయిపోయిన బౌడన్పేటలో ఒక్కొక్క కుటుంబానికి 1 ఎకరం స్థలం ఇచ్చారు. సంవత్సరానికి 3 సార్లు వరద వచ్చి పండించుకున్న శ్రమఫలితం వరద కొట్టుకుపోతూ ఉండేది. వేసారు మనం ప్రతి కుటుంబం 1 ఎకరం ఇచ్చారు. వాళ్ళు పంట పండిన ఈ వరద వచ్చేది, ఆ వాగులు ఉండి చెరువులోంచి ఇలా నీరు వచ్చి ఇలా పోతుండేది. అంచేత చాలామందికి నిరాశ కలిగేది. బౌడన్ ధర వరద కట్టించడానికి ప్రభుత్వం చాలాసార్లు కోరగా ఎంతో సమయం జరిగిన తర్వాత జిల్లా అధికారులు వరదగట్ట భూమి పట్టాలు ఇచ్చారు, నిదానంగా చేసుకున్నారు. కానీ కాలనీ చుట్టూతో ఉన్న ముళ్ళకంచె లోపలనే కూరగాయలు పండించేవారు. మళ్ళీ ఎంత ఇచ్చినా చేసినా ముళ్ళకంచె లోపల ఉన్న కూరగాయలు పండించారు. జింకకు నెమ్మదిగా నడవడం నేర్పినట్లు నేరస్తులకు ఈ వ్యవసాయం, శ్రమపడటం, పని విధానం, ఓర్పు నేర్చుకోవాల్సి వచ్చింది. నేరస్తులు ఏంటంటే కష్టపడలేరు. వాళ్ళకి దొంగతనం చేసి అలా తేలిగ్గా డబ్బులు వచ్చేస్తాయి. ఎక్కడ దొంగతనం చేశారనుకోండి, అది 1000 కావచ్చు, లక్షలు కావచ్చు, 10 తులాల బంగారమే కావచ్చు, 10 కేజీల బంగారమే కావచ్చు, తేలిగ్గా. అంచేత ఒళ్ళు నుంచి పనిచేయడం చేత కాదు. కానీ ఎప్పుడైతే వీళ్ళకి భూములు ఇచ్చి చేయమంటారో ఒళ్ళు వంగేది కాదు. ముళ్ళకంచె లోపల పండించిన కూరగాయలకు కూలీ ఏర్పాటు చేశారు ద్వారా. ఆ రోజు చేశారు కదా మీ క్రిస్టియన్ మిషనరీస్. ఆ రోజుల్లో స్త్రీ కూలీకి 6 కాన్లు, మగ కూలీకి 2 అణాలు ఆ రంగా కూలి కూడా ఇచ్చేవాడు. ఆ రోజుల్లో చాలా కాలం అవుతుంది. 1934లో ఈ కాలనీ మేనేజ్మెంటు పోలీసులు ఇవ్వబడింది.
1940లో మరలై కాలనీని జైలు డిపార్ట్మెంట్కు ఇచ్చారు. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ చూస్తుంది. మొట్టమొదటిలో మీరు పోలీసులకు ఇచ్చారు, తర్వాత జైలు డిపార్ట్మెంట్కి ఇచ్చారు, ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ చూస్తున్నారు. అన్ని గ్రామాల వల్లనే ఉంది, కానీ ఇతర కులాలు మతాలు ఎవ్వరూ ఇక్కడ కలిసి ఉండడానికి అవకాశం లేదు. కేవలం ఎరుకలు వాళ్ళే ఉంటారు, ఇతర కులాలు ఎవరు ఉండరు. నేరం అలవాటు నుంచి మార్చి ఆలోచనలకు దారి మళ్లించి ఈ ఏర్పాట్లు ఆ జాతికి ఏర్పరచగానే మార్పు ఆరులో ప్రవేశించింది. అంటే వ్యవసాయం చేసుకోవడం, పంట పండించుకోవడం ఇన్ని చేయడానికి ఇవి చేసేవాళ్ళు కొద్దిగా వాళ్ళు మార్పు వచ్చింది. ఆ మార్పు సంపూర్ణ మీద కాకపోయినా శ్రమ పడటం, కూలీ డబ్బు మీద ఆధారపడటం, స్థిరత్వం ఆ నేరస్తులో వచ్చాయి. ఈ మార్పు గమనించిన బౌడెన్ ద్వారా ఇలా అన్నట, నేను ఈ ఎరకల వారితో 5 సంవత్సరాలు వ్యక్తిగత పరిచయాలు ఏర్పరచుకుని ఉన్నాను. వారితో పాటే గడిపాను. వారిలో మార్పు చూశాను. వీరు ఇదివరకు నేరస్తులేనా అని ఆశ్చర్యపోయేవాడిని. విషయాలు అర్థం చేసుకుంటున్నారు, క్రమశిక్షణతో మెలుగుతున్నారు, శుభ్రత పాటిస్తున్నారు. అంటే క్రిస్టియన్ మిషనరీస్ దాంట్లో వాడు చేసిన దాంట్లో అప్పుడున్న ఆయన చేసిన చాలా వాళ్ళతో ఉండి చేశారు కనుక మార్పు వచ్చింది, కొంత మార్పు వచ్చింది. శ్రమపడ్డం నేర్చుకున్నారు. జనరల్గా నేరస్తులు దొంగలు శ్రమపడరు, అంచేత వచ్చిందని ఆయన వాళ్ళ మార్పు చూపించింది. ఇదంతా అప్పుడున్న నాస్య కేంద్రం ప్రవేశించక ముందు ఉన్నటువంటి పరిస్థితి ఎలా వచ్చిందని చేస్తున్నాం. 1952లో స్వరాజ్యం వచ్చాక సిటీ యాక్ట్ క్రిమినల్ టైప్స్ చట్టం ఎత్తివేశారు. క్రిమినల్ టైప్స్ చట్టం ఉంది కదా, క్రిమినల్ టైప్స్ అనేవారు. దానికి రకరకాల వాళ్ళకి నిబంధనలు పెట్టేవారు. అది ఎత్తేసారు. ఇప్పుడు 1952లో ఎత్తేసారు. అప్పుడు అన్ని సెటిల్మెంట్లోనూ రోజు హాజరు వేసే పద్ధతి పోయింది. ఇదివరకు ఉదయం 6ంటికి సాయంత్రం 6ంటికి హాజరు వేయడం, లేదా ఒక జైల్లాగా చుట్టూ కంచి వేసి దాని మధ్య ఉంచడం, ఇవన్నీ ఉండే హాజరు ఎంచుకోవడం, అవన్నీ లేకుండా పోయి క్రిమినల్ టైప్స్ చట్టాన్ని కొట్టి 1952లో పోయి తీసేశారు. అది కాలనీ వాసులు ఎక్కడికైనా ఎప్పుడైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు, రావచ్చు, ఎవరు అవినీతిని పొందనవసరం లేదు. కానీ సెటిల్మెంట్ అనే మాట మాత్రం పోలేదండి, అది అలాగే ఉంది. దొంగల కాలనీ పేరు, సెటిల్మెంట్ అంటే దొంగల కాలనీ పేరు. ఆ పేరు విని భయం కూడా ఉంటుండేది. ఆనాటి నుంచి సాంఘిక సంక్షేమ శాఖ అందించే అన్ని లాభాలు ఈ జాతులు అందుకుంటున్నాయి. అంటే ఈ క్రిమినల్ ట్రైబ్స్ వాళ్ళు అందుకుంటున్నారు. పిల్లల చదువులకు స్కాలర్షిప్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభిస్తున్నాయి. అయినప్పటికీ ప్రధాన పట్టణాలకు దూరం కావడమే కాక పరస్పర కలయిక, ఇతర కులాలతో కలయిక లేకుండానే ఉంది. ఈ గ్రామాల్లో ఇరుకుల వాళ్ళే ఉంటారు, ఈ సెటిల్మెంట్లో ఇరుకుల వాళ్ళే ఉంటారు. మాలగూడెంలో మాలలు, మాదిగూడెంలో మాదిగులు ఉన్నట్లుగా వీళ్ళు కూడా అలాగే ఒకే జాతి వాళ్ళు ఒక చోటున్నారు. అంటే ఈ సెటిల్మెంట్స్ అనేవి కేవలం ఎరుకుల జాతి వాళ్ళే ఆకుంటారు అన్నమాట. చదువులకై స్కూళ్ళు అలాగే రిజర్వేషన్లు ఉన్నా ప్రాథమిక విద్యతో స్కూలు ఆపేవారే ఎక్కువ. ఆ చదువుకు పెద్ద ఉద్యోగాలు రావు కదా, ప్రాథమిక విద్యతోనే ఆపేస్తారు, 10th క్లాస్ వరకు మానేస్తారు. ఆ చదువుకు ఉద్యోగాలు రావు. తల్లిదండ్రులకు కొద్ది సంపాదన కుటుంబ పోషణకు చాలదు. ధరలు పెరుగుతున్న కొద్ది వారి అవసరాలు ఖర్చులు పెరిగాయి. ఇతర సమాజంలో సాంఘిక సంబంధాలు లేకపోయినా అక్కడ జరిగే సాంఘిక ఆర్థిక మార్పులు, నాగరికత మొదలైన ఆకర్షణ చూస్తూనే ఉన్నారు కాలనీవాసులు. వీళ్ళకేమో సంపాదన లేదు, సరిగ్గా చదువుకు పెద్ద చదువులు లేవు, ప్రాథమిక విద్యను ఆపేస్తున్నారు. ఉన్నాయి, రిజర్వేషన్లు ఇచ్చారు, అన్నీ చేశారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ చదువులు చదువుకోవడంతో అలా. కానీ వీళ్ళు అందరితో కలవకపోయినా బయట సమాజం ఎంత అభివృద్ధి చెందుతోంది, వాళ్ళకి ఎంత చదువుకోబట్టి ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి, ఎంత సంపాదిస్తున్నారు, ఎంత హాయిగా ఉన్నారు, ఎంత కంఫర్ట్గా ఉన్నారు, ఎంత లగ్జూరియస్ లైఫ్ గడుపుతున్నారు అన్ని మాత్రం చూస్తున్నారు. బయట జరుగుతుంటే అభివృద్ధి మాత్రం చూస్తున్నారు, కానీ ఈ అభివృద్ధి చూసి మనకి లేదే అని బాధపడుతున్నారు. కానీ ఆ అభివృద్ధికి ఎందుకు వచ్చింది అనేది మాత్రం గమనించట్లా. కానీ అవన్నీ కావాలి. బయట జనం ఏవైతే అంటే కాలనీలో ఉన్నవాళ్ళు కాకుండా
బయట మామూలు నాగరిక సమాజంలో ఏ రకమైన కంఫర్టబుల్ లైఫ్ ఉందో ఆ రకం లైఫ్ మాకు కూడా కావాలి, ఆ కంఫర్ట్స్ కూడా మాకు కావాలి అనేది మాత్రం వాళ్ళలో కోరిక మీద పుట్టింది. ఇంకా వాటి చూసిన కొద్దీ వీరిలోనూ వాటిని అనుభవించాలనే కాంక్షలు తీవ్రతరం అవుతూ వచ్చాయి. ఒకసారి ఇలా ఉంటే లవణం గారు, హేమలత లవణం గారు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? కప్పరాల తిప్ప. చక్రపాణి కావాలి, చక్రపాణి కావాలి, చక్రపాణి పట్టిస్తే రివార్డు అంటూ అక్కడ వెళ్ళిన టైంలోనే ఈ మాటలు మాట్లాడుకుని పడుతున్నాయి. అలా ఉంది. ఆ పరిస్థితులు మారుతున్నాయి, జనాలు గందరగోళం ఉన్నారు, వాళ్ళకి బయట సమాజాన్ని చూస్తున్నారు, బయట సమాజం అలా ఉండాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు కష్టపడి నేచర్ మాత్రం లేదు వాళ్ళలో, చదువుకోవాలనే స్వభావం కూడా లేదు. లవణం గారు, హేమలతం గారు ఆ సమయంలో అలాంటి పరిస్థితుల్లో మానసిక స్థితి సమయంలో అక్కడ వెళితే ప్రతి వాళ్ళు అక్కడ ఏంటంటే బయట మామూలుగా చక్రపాణి కావాలని అలా వీళ్ళు వెళ్ళి మాట అరగంటలోనే 10 సార్లైనా చక్రపాణి అనే మాట వినబడుతూ వచ్చింది. వీళ్ళు వెళ్ళినప్పుడే ఆనాడు జిల్లా సూపరింటెండెంట్, పోలీస్ సూపరింటెండెంట్ జస్వాల్ సింగ్ గారు కూడా అక్కడికి వచ్చారు. ఆయన కూడా చక్రపాణి గారు చక్రపాణి మాత్రం కావాల్సింది. ఇక్కడ మాత్రం ఏదైనా పని చేయాలంటే ఏమైనా సంస్కరణ కార్యక్రమం ముందు చక్రపాణి లొంగిపోవాలి అని ఆ పోలీస్ అధికారి కూడా అమలెట్టాడు. అంటే అలాంటి వ్యక్తి, చక్రపాణి లాంటి వ్యక్తి అక్కడున్న చక్రపాణి ఉన్నాడు, ఒక గ్యాంగ్ లీడరు. వాడు ఉంటే మాత్రం పని అవ్వదు, వాడు ఉంటే మాత్రం వీళ్ళతో మారరు. ఎందుకైనా గ్యాంగ్ లీడర్ కదా, ఆ గ్యాంగ్ లీడర్ మాట వింటారు. అంచేది పోలీస్ అధికారి ఏంటి జస్వాల్ సింగ్ అనేనా, ఆయన అందులో చాలా నిక్కచ్చిగా ఉండే అధికారట. ఆయన నిజాయితీ, విద్యుద్ధర్మ నిర్వహణలో ఎవ్వరికీ భయపడిన వ్యక్తి అట. జిల్లాలో నేర సంస్కరణలో నేర సంస్కరణ చెయ్యాలన్నంత పూర్తిగా నమ్మకం ఉంది, కానీ మామూలుగా ఎవరికి లొంగే వ్యక్తి మాత్రం కాదు. విచిత్రం ఏంటంటే కప్పరాలతిప్ప గ్రామంలో 2 ముఠాలు ఉన్నాయి. ఎక్కడైతే చక్రపాణి కావాలి అని మాట అన్నారు, అక్కడ ఆ కప్పరాల తిప్పలో 2 ముఠాలు ఉన్నాయి. అందరు దొంగలైనా దొంగల్లో 2 ముఠాలండి. అదంతా దొంగలకు విలేజే, కప్పరాల తిప్ప దొంగలకు విలేజే, ఎరుకల జాతి వాళ్ళే. కానీ వాళ్ళల్లో 2 గ్రూపులు ఉన్నాయి, 2 ముఠాలు ఉన్నాయి. ఈ 2 ముఠాలు తగాదాలతో, కొట్లాలతో ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పుకొని ఒక రహస్య కార్యకలాపాలు మరో పోలీసులకు అందిస్తుండేవారు. అది 2 ముఠాలు ఉన్న చోట్లోనే, ఆ కప్పరాల తిప్పలోనే 2 ముఠాలు. వాడు ఉండేవాడు వాడు కోపం, అసూయ, ద్వేషం అని చేసేవాడు. ఈ ముఠవాడు వాడు అక్కడున్నాడు, ఇటు ఇక్కడున్నాడు అని చెప్పడం మాట. వీడు లీక్ చేసేవాడు ఇక్కడ వచ్చాడని రెండో ముఠవాళ్ళు ఆ రంగా తెలిసేది. అందుకు తిరిగాడు. ఈ రంగా ఈ చేసే పోలీసులకు అందిస్తుండేవారు. ఆ కొట్లాట్లో చేతులు, మళ్ళీ వాళ్ళిద్దరు ముఠాల మీద కొట్లాట్లు ఉండేవి. 2 దొంగలే, 2 దొంగల ముఠాలే, కానీ వాళ్ళిద్దరి మధ్య కొట్లాట్లు. కాళ్ళు తెగ్గొట్టుకుని కోట్లు తిరుగుతూ ఉంటే వారి సేదకే కాక బంధువులకు, గ్రామస్తులకు గుండెలు దద్దలాడుతుండేవి. అంటే 2 దొంగలు ముఠాలు కొట్టుకుంటుంటే వాళ్ళు మరి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కలేని భయం ఉండేది. అలా కక్షలు, కార్పణ్యాలు ఒక ప్రక్క, దొంగతనం, లాఠీ దెబ్బలు, జైలు ఇంకో ప్రక్క, భార్యాబిడ్డల బతుకుదెరువు మరొక ప్రక్క. ఇది పెద్ద సమస్య. అంటే లవణం గారు, హేమలత లవణం గారు వెళ్ళినప్పుడు చూసినంటే ఆ కప్పరాల దిప్పులో 2 ముఠాలు ఉన్నాయి. ఒక ముఠా ఇంకో ముఠా గురించి ఏమో పోలీసులు తెలియజేయడం, పోలీసులు పట్టుకొచ్చేత బాధడం, అలాగే వీళ్ళు తన్ను కొట్టుకోవడం, చేతులు కాళ్ళు ఎరగొట్టుకోవడం ఇలా జరుగుతుండేది అన్నమాట. అలాంటి సందర్భంలో అక్కడ అడుగుపెట్టారు. అలా కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ ఉన్నప్పుడు పరారులో ఉన్న నేరస్తుల గాలిపోరుకు
పోలీసులు మెరుపు దాడులు చేస్తుంటారు. ఎందుకంటే విశేషాలు తెలియజేస్తుంటారు కదా, అందుచేత పోలీసులు మెరుపు దాడులు చేస్తుంటే నేరస్తులకే స్త్రీలను బంధువులను బాధించడం, వాడేడి అని చెప్పి ఆ స్త్రీలని వాళ్ళ బంధువులు తీసుకెళ్ళి బాధించేవాడు. దొంగ బంగారం కొనేవారు, తాకట్టు పెట్టుకునేవారు, లంచాలు మేసే కంచెలు, దొంగల వార్తలు పోలీసులకు అందించే దొంగలు, పెద్ద మనుషుల రూపంలో ఉండే మేకవన్నే పులి రూప పెద్దలు, ఇలాగ అన్ని గుణాలు అనంగులు ఉన్నాయి కప్పరాల తిప్పలు. పెద్ద మనుషుల్లాగా వ్యవహరిస్తుంటారు, మళ్ళీ చేసేవన్నీ అన్ని చెత్త పనులే. పేరు పెద్ద మనుషులాగా ఉన్నాం, వాళ్ళే మేమించి ఒకళ్ళు పెట్టడం, గోళ్ళు పెట్టడం, దొంగ బంగారం అమ్మడం, ఇవన్నీ ఇలాంటివన్నీ ఉండేవాడు. అంటే హేమలత లవణం గారు కప్పరాల తిప్పటికి వెళ్ళే టైంకి ఏ రకమైన పరిస్థితి ఉందో తెలుసుకోండి. ఒక పక్క పోలీసు దాడులు, మరోపక్క ఆ 2 ముఠాల కొట్లాడుతూ విసిగిపోయి ఉంది. కొంతమంది విసిగిపోయారు, ఏంట్రా బాబు ఈ ముఠాలు ఎందుకు దోమనేది. మిగిలిన ఈ దొంగలందరినీ తీసుకుపోయి వేరే చోట పెట్టండి, మేము సుఖం బతుకుతాం అంటూ నేరాలు చేయక గోరుతులు ఉండే గ్రామస్తులు, అందరూ దొంగలు కాదు కదా, అక్కడున్న 300 కుటుంబాల్లో అందరూ దొంగలు కాదు, కొంతమంది దొంగతనం చేసేవాళ్ళు. ఆ దొంగల నగలు కొట్టుకుని వస్తుండేవాళ్ళు. వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇంకోసారి భార్య మేము బతుకుతామని తక్కన ఒక ఉండేవాళ్ళు, ఆ గ్రామస్తులు ఉండేవాళ్ళందరూ కూడా అనుకుంటుండేవాళ్ళు. 1917లో సంవత్సరం పునరావసరం ప్రారంభమై క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ తీసేసి సెటిల్మెంట్ పేరు పోయి గ్రామ రూపం వచ్చి 60 సంవత్సరాల తర్వాత కూడా కాలనీ స్థితి అండి. మొట్టమొదటిలో 1917లో కొత్తగా ఏర్పడింది, తర్వాత క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ వచ్చింది, అది కూడా తీసేశారు. తీసేసిన తర్వాత కూడా క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ తీసేసిన తర్వాత కూడా స్వేచ్ఛ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ యాక్టివిటీసు అన్నీ ఇలాగే సాగుతున్నాయి. చక్రపాణి అని ఒకటే అనుకోవడం మాట, వాడి గురించి ఊరికి పోయినవాడు చక్రపాణి ఇదిగో చక్రపాణి వాడు చెడుగో, వాడు ఇలా చేశాడు, ఈ చక్రపాణి ఇలా చేశాడని. చక్రపాణి ఎలా ఉంటాడు, ఏమిటా కథ అని హేమలత గారు ఒకరిని అడిగారు. అడిగిన ఆ వ్యక్తి పేరు ఏంటంటే మల్లెల ప్రసాద్. అక్కడ ఒక మనిషిని అడిగారు, ఏంటి చక్రపాణి అంటారు ఏంటి, వీడు ఇంత పాపులర్ ఏంటి, వీడు ఎంత దొంగ, ఎలాంటి దొంగ వీడు ఎలా ఉంటాడు, భీకరంగా ఉంటాడా, ఆజానుబాహులో ఉంటాడా, ఎలా ఉంటాడు వీడు అనేసి హేమలత గారు చాలా క్యూరియాసిటీగా ఒక అతను అడిగారు. అది అడిగినంత పేరేంటి మల్లెల ప్రసాద్. ఆ మల్లెల ప్రసాద్ అడిగారు. అడిగే చక్రపాణి ఎలా ఉంటాడు అని హేమలత గారు అడిగితే ఆ మల్లెల ప్రసాద్ ఫక్కున నవ్వేసి వాడెంతమ్మా 5 కిలోల బరువు ఉండడు, నల్లగా సన్నని అట్లకాడలాగా ఉంటాడు వాడు. అంటే నువ్వేదో అనుకుంటావు వాడి గురించి, అందరూ గొప్ప భయపడిపోతున్నారు, కానీ ఎంతసేపు 5 కిలోల బరువు ఉంటాడు వాడు, నల్లగా సన్నని అట్లకాడలాగా ఉంటాడు అన్నాడు. అతను చెప్పిన తీరు చూస్తే మాకు నవ్వు ఆగలేదు. ఎందుకని నల్లగా సన్నని అట్లకాడలాగా ఉంటాడు కల్లా హేమలత గారు ఏమన్నారు, అతను చెప్పిన తీరు చూస్తే మాకు నవ్వు ఆగలేదు. జైపాల్, టైగర్ నాగేశ్వరరావు, మల్లెల ప్రసాద్, ఎవరితో మాట్లాడారో మల్లెల ప్రసాద్, ఆ మల్లెల ప్రసాద్ వీరంతా అట్లకాడలే, కానీ పోలీసు దృష్టిలో వీరు నోటోరియస్ క్రిమినల్స్. ఈ మల్లెల ప్రసాద్ కూడా దాంట్లో ఉన్నవాడే. ఈ మరి ఎంచేత జైపాల్ కానీ, టైగర్ నాగేశ్వరరావు కానీ, మల్లెల ప్రసాద్ కానీ వీరంతా అట్లకాడలాగానే ఉంటారు, కానీ పోలీసు దృష్టిలో నోటోరియస్ క్రిమినల్స్, షూట్ ఎట్ సైట్ ఆర్డర్లకు తగిన దొంగలు, దోపిడీ ముఠా నాయకులు. మల్లెల ప్రసాద్ చేయితో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ మాట హేమలత గారు ఆ కప్పరాల డిప్లో వెళ్ళినప్పుడు ఇతను ఉన్నాడు, కానీ అక్కడ ఉన్నాడు మల్లెల ప్రసాద్, చేయి వ్యాధితో బాధపడుతున్నాడు. చాలామంది నేరస్తులు ఆసుపత్రి అవకాశాలు వినియోగించుకోవడానికి అశ్రద్ధో లేక భయము, జబ్బులతో బాధపడుతూనే ఉంటారు, కానీ తగిన వైద్యం శ్రద్ధగా చేయించుకోలేరు. హాస్పిటల్ వెళ్ళరు. వాళ్ళు వెళితే మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో,
ఏదేం చేస్తారో కానీ లేకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటారన్నమాట. బహిరంగ డాక్టర్ దగ్గరికి పోవడానికి భయం. చెమ్మల దొంగల రాణిగా పేరు పొందిన డాకు పుతలి ఎడమ చేయి మోచేతిపైన తుపాకీ దెబ్బ తగిలితే ఒక నాటు వైద్యుడి చేత చేయి నరికించుకుందట. అంటే ఎలా ఉంటారనేది మరి ఈ స్టూర్ పూర్వం ఇవన్నీ ఈ యాక్టివిటీ తీసుకోవడం ముందు హేమలత లవణం గారు వినోబా భావే చంబల్ చర్యలు అన్న ఆ పెద్ద పెద్ద బందిపూట్లు వాళ్ళని లొంగిపోయేట్టు చేసి వినోబా భావే చేశారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆడ తెలిసిన విషయం ఏం చెప్పారంటే చంబల్ దొంగల రాణిగా పేరు పొందిన డాకు పుతని ఎడమ చేతి మోచేతి పైన తుపాకీ దెబ్బ తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏది చేయించుకోకుండా మరి డాక్టర్ వెళ్తే ఏమవుతుందని ఒక నాటుడు వైద్యుని చేత చెయ్యి నరికించేసుకుంది. ఎందుకని దాన్ని సరి చేయడం కుదరదు కనుక. అన్ని కాలనీల్లోనూ అనేక రకాల జబ్బులతో ఉందో అని చూశాను. అంటే వీడు కప్పరాలు తిప్పినప్పుడు ఎలా ఉంది పరిస్థితి చూశాను. కానీ సరైన చికిత్స చేయించుకోరు. ఆమలతరానికి చేసి సరైన చికిత్స చేయించుకోరు. దీనికి తోడు వీరిలోనూ చాలా మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. కప్పరాల తిప్పలో చెట్టు చేమతో నీడనిచ్చే స్థలం లేదు. ఆస్ట్రేలియా 9 గుబుర్లు తప్ప అక్కడ ఆస్ట్రేలియా 9 గుబుర్లు ఉన్నాయటని. అన్ని కాలనీలను ఇవే గుబుర్లు ఉన్నాయి. 100 సంవత్సరాల నాడు ఇదే కాలనీలో నాగజముడు గుబురు ఉండేది. ఆ నాగజముడు పళ్ళు తిని కడుపు నింపుకునేవారట ఆ రోజుల్లో. అంటే తిండి కూడా సరిగ్గా తినగా నాగజముడు పళ్ళు తిని కడుపు నింపుకునేవారట. ఈ రకంగా హేమలత లవణం గారు ఆ కప్పరాలు వెళ్ళినప్పుడు అంతకుముందు మిషనరీస్ వాళ్ళు కొంత చేశారు. తర్వాత దాన్ని వాళ్ళు పనిచేసే 300 మంది కుటుంబాలు డివైడ్ చేసి 2 కింద చేశారు. చేసేటప్పుడు ఒక కప్పరాలతో సపరేట్గా ఒకటి వచ్చింది. ఆ కప్పరాలు కొత్తగా వచ్చిన కాలనీ గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇక్కడ దీంట్లో దొంగలు ఉన్నారు, దొంగలు కాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పరిస్థితి మాత్రం గందరగోళంగా భయంగా అస్తవ్యస్తంగా ఉంది. ఆరోగ్యం ఇంకా ఈ విశేషాలు హేమలత గారు ఏం చెప్పారో ఆ విషయాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకున్నాం. అంతవరకు సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.